మాట్లాడడానికి కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఏదైతే ఉన్నారో ఎట్లా ప్రచారం అయితే ఎట్లా కొనసాగుతుంది, జనాల్లో స్పందన అయితే ఎట్లా ఉందని చెప్పి అది తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఎట్లా ఉంది సార్, ప్రచారం ఎట్లా ఉంది, జనాల్లో స్పందన ఎట్లా ఉంది? ఈసారి తెలంగాణ గొంతుక పార్లమెంట్ లో ఉండాలని చెప్పి ఒక తపన ఉన్నది. ప్రజలలో చాలా స్పష్టమైన అభిప్రాయం ఇవాళ ఉన్నది. అది నాకు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా కొట్టొచ్చినట్టు అవపడతారు. ఈసారి నీకే అన్నా ఓటేయాలి, పార్లమెంట్ లో గొంతుక ఉండాలి, తెలంగాణ గొంతుకు ఉండాలి, తెలంగాణ సమస్యల పైన, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి పట్ల మీ గొంతు పార్లమెంట్ లో ఉండాలి. ఢిల్లీలో మీరు వివిధ మంత్రిత్వ శాఖల దగ్గర తిరిగి అభివృద్ధిపై ఆలోచన చేస్తారు. అది రోడ్లు గాని, రైళ్లు గాని, కరెంటు గాని, నీళ్లు గాని, ఏ సమస్య పైన కూడా నా గత కాలపు పని విధానాన్ని ప్రజలు చాలా బ్రహ్మాండంగా అర్థం చేసుకున్నారు, నాకు మద్దతు ఇస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాలకు అతీతంగా కూడా నాకు మద్దతు ఇచ్చేటువంటి కొంతమంది కూడా నాతో మాట్లాడుతున్నారు. సార్ అంటే మరోసారి కూడా ఫిరేక్ బార్ మోడీ అని చెప్పి కూడా అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఇప్పుడు ఫిరేక్ బార్ మోడీయా లేకపోతే ఫిరేక్ బార్ ఇండియానా అనే చర్చ కాదు. ఈ రోజు తెలంగాణ ఓటర్ మహాశయులు ఢిల్లీలో కాంగ్రెస్, హైదరాబాద్ లో బీజేపీ కూడా పోరాటం చేస్తున్నాయి నా అధికారం రావాలని. ఎందుకంటే ఢిల్లీలో బీజేపీ ఉంది, హైదరాబాద్ లో కాంగ్రెస్ ఉంది. కానీ ఇక్కడ మేము రావాలి, అక్కడ మేము రావాలని చెప్పి ఇద్దరు మాట్లాడుతున్నారు. రాజకీయాల సహజం అది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారంగా ఈసారి తెలంగాణ గొంతుక పార్లమెంట్ లో ఉండాలని చెప్పి ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది. నేను కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ కూటమి అధికారంలో ఉన్నా తెలంగాణ కోసం తపన పడేవాడిని నేను. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కోసం, అభివృద్ధి కోసం తపన పడేవాడిని నేను. కాబట్టి నాకు ఓటు వేయాలని చెప్పి నేను ప్రజల్ని వేడుకుంటున్నాను, ప్రజల్ని కోరుకుంటున్నాను. నాకు ఓటు వేయాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. కాంగ్రెస్ 5 న్యాయాలు 25 గ్యారెంటీల గురించి చెప్పారు. కాంగ్రెస్ గ్యారెంటీలు ప్రజలు నమ్ముతలేరు, ఓట్ల కోసమే గ్యారెంటీలు. ఇవాళ మన గ్యారెంటీ పెట్టి సంతకాలు పెట్టారు, ఒకటి అయిందా? రేవంత్ రెడ్డి గారు చెప్పారు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, మేము మోసం చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడినటువంటి రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి. నేను మోసం చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టి 2 లక్షల రుణమాఫీ అన్నాడు. అందరికీ మన మహాలక్ష్మి అన్నాడు, 2500 అన్నాడు, 2000 4000 అన్నాడు, 500 సిలిండర్ అన్నాడు, 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు. ఏవి కూడా చెయ్యను అని చెప్పిండు. ఇప్పుడు ఆగస్టు 15 అన్నాడు, ఆగస్టు 16 నాడు ఏమంటాడు చెప్పాలి, ఇప్పుడే చెప్తా నేను, 26 జనవరి అంటాడు. ఆగస్టు 15 అని ఇప్పుడు చెప్పిండు. ఆగస్టు 16 నాడు ఏం చెప్తాడంటే 26 జనవరి 26 జనవరి అంటాడు. అట్లా వాయిదా వేసుకుంటా పోతాడు. ఆయన కాలం ఎంతో ఆయనకే తెలియదు, ఆయన ముఖ్యమంత్రి కాలం ఎంత వరకు ఉంటుందో ఆయనకు తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో 5 సంవత్సరాలు పరిపాలించిన నాయకుడు ఈ దేశంలో లేడు. ప్రతి 2 సంవత్సరాలకు ముఖ్యమంత్రి మారుతాడు. కాంగ్రెస్ పార్టీ అనవాయితీ అది. కాబట్టి ఆయన కాలం ఎంత వరకు ఆయనకు తెలియదు, ఆయన ముఖ్యమంత్రి కాలం ఎంత అనేది ఆయనకు తెలియదు. కాబట్టి ఆయన ఈ విధంగా మోసం చేస్తారని ఆయన చెప్పిండు, నేనంటలేను. రేవంత్ రెడ్డి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, నేను మోసం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పిండు. అందుకే డిసెంబర్ 9 అన్నాడు, ఇప్పుడు 15 ఆగస్టు అన్నాడు, రేపు 26 జనవరి అంటాడు. ఇప్పుడు ఏమంటున్నాడు సార్, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే దండగా అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గాని, పొన్నం ప్రభాకర్ గారు గాని, లేకపోతే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, రేవంత్ రెడ్డి గారు గారు ఒక్కటే తెలవాలి, 5 ఎంపీలం 2004లో వేనాం, రాష్ట్రపతితో ప్రకటన చేస్తాం తెలంగాణ అని చెప్పేసి, పార్లమెంట్ లో ఒక కమిటీ చేపించాం. అర్థమే కదా, 5 ఎంపీలతోని 5 ఏళ్ల లోపల తెలంగాణ అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకొచ్చాం. 2 ఎంపీలతోని తెలంగాణ బిల్లు పాస్ చేపించాం. రేపు ఎంతమంది ఎంపీలు ప్రస్తావన కాదు, ఎంత గట్టిగా మాట్లాడతారనేది ముఖ్యం.